అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది రవ్వ స్పాంజీ దోశ అండి. ఇంకా రవ్వ స్పాంజీ దోశకు ఏమేమి ఐటమ్ కావాలో చెప్తాను. ఇంకా రవ్వ, 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు, ఇంకా పచ్చిమిర్చి స్మాష్ చేసి పెట్టుకున్నా, ఇంకా అల్లము స్మాష్ చేసి పెట్టుకున్నా, ఇంకా ఇగో ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్, చిన్న కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఇది ఇగో క్యాప్సికము, ఆనియన్, టమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి నేను స్పాంజీ దోశ చేసి చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీలో రవ్వ వేసుకున్నానండి. ఇలా పెరుగు డైరెక్ట్ ఇలా పెరుగు వేసుకోవాలి. నేను వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని చూపిస్తానండి. ఇంకా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. రవ్వ పెరుగు వేసి ఇంకా మిక్సీ పట్టుకున్నా ఇంట్లో ఏమేమి వేస్తామో అన్ని ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోనండి, నేను కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నా, కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా, వేయించి దంచిన ధనియా పౌడరు, మిక్సీ పట్టిన ధనియా పౌడరు, ఇంకా జీరా పౌడరు, వేయించి మిక్సీ పట్టిన జీరా పౌడర్ వేసుకుంటున్నా. ఇదిగా టేస్ట్కి తగ్గ కారం వేసుకుంటున్నా, సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇది ఎప్పుడు ఇంట్లో ఏం ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పుడు చేసుకోవచ్చండి. ఇలా ఇన్స్టెంట్గా ఈ దోశ. సడన్లీ ఎవరైనా వచ్చినప్పుడు, ఇంటికి గెస్టులు అలా వచ్చినప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా, జీరా, కొద్దిగా జీరా, కొద్దిగా వాము, 1/2 టీ స్పూన్ వాము, సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, అల్లము, తరిగి ఉంచుకున్న టమాటో, సన్నగా తరిగి ఉంచుకున్న బీన్స్, ఇంకా ఆనియను, క్యారెట్, క్యాప్సికం. ఇది ఈ విధంగా అయిందండి. వాటర్ కావాలంటే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొంచెం అవసరం అవుతుంది. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందామండి మనం. ఇదిగో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి, 1 టీ స్పూన్. ఇది ఇలా పొంగుతుంది, అందుకు ఇది వేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీన్ని అంత రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని చట్నీకి చూద్దాము. టమాటా చట్నీ కొంచెం కొత్తగా చూపిస్తాను. టమాటా చట్నీ నేను టమాటా చట్నీ చేయడానికి దోశకు ఇక ఈ విధంగా టమాటాలు కట్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్దాము. ఎలా చేయాలనో. ఫస్ట్ నేను టమాటాలు ఈ విధంగా పెడతానండి. అన్నీ ఇవి ఇలా ఉల్టా పెట్టుకోవాలి. ఇలా ఈ టేస్ట్ వేరొస్తుందండి. ఇలా ఉల్టా పెట్టుకుంటే ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ దీని మీద కొంచెం వేసి ఇలా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాను నేను టమాటాలు మొత్తము. దీని మీద ఆయిల్ వేసుకున్నాము. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాము. చట్నీకి ఈ విధంగా ఒక సైడ్ నేను ఇంకా ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుంటున్నా. ఇలా ఎంచుకుంటున్నా, ఫ్రై చేసి మిరపకాయలు. ఇదిగో మిరపకాయలు కొంచెం ఫ్రై అయినాయి. దీనికి ఇదిగో మినప్పప్పు, శనగపప్పు అండి. ఇలా ఈ పప్పులు వేయాలి దీంట్లో, అప్పుడు బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కొంచెం దానికి పోపు వేసుకుందామండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్తో ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా ఇలా కలుపుకుందాం. దీన్ని కొంచెం ఇలా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇదిగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక టమాటాలు మళ్ళీ ఇలా తిండి పెట్టుకున్న ఈ విధంగా అవ్వాలి. అక్కడ కూడా ఉల్టా మలిపినాక కూడా అవి కూడా అలా కాలాలి. కాలినాక అప్పుడు చల్లార్చుకొని టమాటా చట్నీ వేసుకున్నాం.
మీరు ఈ విధంగా చేసి చూడండి. టమాటా చట్నీ ఎలా టేస్ట్ వస్తుందో ఈ విధంగా మిరపకాయలు వేయించి ఫ్రై చేసి ఈ విధంగా అలా చూడండి. కొంచెం ఇలా పప్పులు వేసి టమాటా చట్నీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగో చట్నీ రెడీ చేసుకుందామండి. చట్నీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఎంత ఈ విధంగా మనకు కారం ఎంత కావాలో దానికి తగినంత మిరపకాయ వేసుకోవాలి. పెట్టుకున్నాం కదా, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర అవి వేసుకున్నాము. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నా, కొంచెం చింతపండు వేసుకుంటున్నా, తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం వేసుకుంటా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగో ధనియా పౌడర్ వేసుకుంటున్నా 1 టీ స్పూను. ఫస్ట్ ఒక చిన్న గడ్డ బెల్లం వేసుకుంటున్నా. ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకుందామండి. పట్టుకున్నాక టమాటా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఈ విధంగా వేయించి పెట్టుకున్నానండి. ఇలా నల్లగా అయినాయి కదా, అయ్యో నల్లగా అయినాయి బాగుంటుంది. ఇది ఇలా చేసి చూడండి, ఇది వేరే టేస్ట్ ఉంటుందండి. ఇవి ఇంకా వేడిగా ఉన్నాయి, చల్లారలేవు, అందుకే వీటికి కొంచెం వాటర్ వేస్తున్నాయి. ఇలాగో మనకు చట్నీలకు వాటర్ అవసరం కదా, దీనిలోనే వాటర్ వేస్తున్నాం. అప్పుడు మనకు చల్లగా అయిపోతాయి. దీనిలో మిక్సీలో వేసేసుకుందాం. ఇంకా ఇదిగో పచ్చడి ఈ విధంగా అయిందండి. దీన్ని ఒక గిన్నెలకు వేసుకుందాము. దీనికి మళ్ళీ పోపు వేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా పోపు వేసుకుందామండి. ఇలా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ రెడీ. ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి. దీంట్లో సన్న ఉల్లిపాయలు తరిగి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను వేయలేను. దీంట్లో మనం దోశ బ్యాటర్ వేసుకుందాము. దోశ వేసుకుందాము. ఇంకా ఇదిగో స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పోపు వేసుకున్న కడాయిలోనే మళ్ళీ దోశ వేస్తున్నానండి. అదే కడాయిలో ఇక కొంచెం ఆయిల్ వేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసిన మూత పెడదాం. దీనికి ఇలా మూత పెడదాము. చూడండి ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా చూడు ఎలా ఉడికిపోయిందో. దీన్ని మనం ఇలా మలిపేసుకోవాలి. చూడు ఎంత తీయాలి. కొంచెం మాడిపోయింది, ఇంకా కొంచెం ముందే తీయాలి. ఈ విధంగా కాల్చుతాం. ఇంకా అవసరం ఉంటే కొంచెం ఆయిల్ పక్క స్టైల్లో వేయండి. మనం పైన ఆయిల్ వేయలేం కదా, ఇలా వేయండి. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇది అయినాక చూపిస్తానండి. ఇది కాలిందా లేదా ఈ టూత్ పిక్తోనే ఇలా చూసుకోవాలండి. ఇక చూడు కాలిపోయింది, మంచిగా కాలింది, అయింది, రెడీ అయింది. మనకు దోశ స్పాంజ్ రవ్వ దోశ రెడీ అయిందండి. మనం ఇంకోటి వేసుకున్నాము. దీన్ని ఇలా ఒక సెకండ్ కాల్చి ఇంకోటి వేసుకున్నాం. చూడండి ఈ విధంగా అవుతుంది. ఇక స్పాంజ్గా ఎలా ఉంది చూడండి. ఇక చూడండి ఇలా వేడిగా ఎలా ఉందో చూడండి. ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. రవ్వ స్పాంజ్ దోశ రెడీ అయిందండి. టేస్ట్ చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మీరు చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు రవ్వ మనకు దోశ పిండి, ఇడ్లీ పిండి ఇంట్లో ఏం లేనప్పుడు ఎప్పుడు ఉప్మానైనా అనుకుంటే ఆ ఉప్మా రవ్వతో ఈ విధంగా చేసుకోవచ్చండి. మీరు కూడా చేయండి. ప్లీజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.